నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. జూలై 1 రాగానే ఈవేళ రాష్ట్రం అంతా పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు. పెన్షన్ వస్తుందా రాదా? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉదయం 5 గంటలకి పెన్షన్ ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం ఇస్తుందా రాదని ఆస్తి ఎదురు చూస్తున్నారు వృద్ధులు. పండుటాకులు అందరూ కూడా బిలబిల్లాడుతున్నారు. ఎప్పుడు 1వ తారీఖు వస్తుంది, ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు మందులు కొనుక్కోవాలి, ఎప్పుడు తినుబండారాలు, ఏవైతే ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల పండ్లు కానీ తీసుకోవాలని ఒక సంకల్పంతో ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఏప్రిల్ మే ఎన్నికలు జరిగాయి. మన ఎన్నికలు జరిగినప్పుడు ఇవ్వాల్సిన 3,000తో పాటు అదనంగా ఇంకొక 1,000 రూపాయల బోనస్గా 7,000 రూపాయల పెన్షన్ని రేపు అంటే జూలై 1వ తేదీన అందించే ఏర్పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. మరి ఏలూరు జిల్లాలో కూడా ఇప్పటికే పెన్షనర్స్కి ఎంతమందికి పెన్షన్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సిబ్బందిని మరి గతంలో వాలంటీర్స్ని ఉపయోగించి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈసారి సచివాలయ సిబ్బందిని ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి 50 ఇళ్ళు కేటాయించి ఆ క్లస్టర్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. మరి జూలై 1న 5 గంటల ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఒక్క రోజులోనే పెన్షన్స్ ప్రక్రియ పూర్తవ్వాలి. చెప్పిన 7,000 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలి, అందించాలి అనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ దిశకు ఇప్పటికే రేపు ఆదివారం సోమవారం నాడు అంటే 29వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రానికి ట్రెజరీ నుండి రావాల్సిన ఏవైతే పెన్షన్ సొమ్ములు ఉన్నాయో డబ్బుని డ్రా చేసుకుని సోమవారం నాడు ఉదయం 6 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయాలనేది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారు అన్ని జిల్లాల కలెక్టర్ని వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. మరి జూలై 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏది చేసినా రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తారు. అదేదో ఆషామాషాగా పెన్షన్ ఇవ్వాలి కాబట్టి పెన్షన్ ఇచ్చేసి చేతులు దులుపుకునే సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అలా కాకుండా అదొక పండగలాగా, అదొక వాతావరణం. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా కలిసి సచివాలయ సిబ్బంది ఎక్కడైతే పెన్షన్ అందిస్తున్నారో ఆ ఏరియాలో వాళ్ళ వృద్ధులందరూ ఒక చోటకు చేర్చి వారికి ఒక మీటింగ్లా పెట్టి వారికి ఏదైనా చేతిలో ఫ్రూట్స్ పెట్టి అప్పుడు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పే కార్యక్రమాన్ని ఒక కొత్త వరవడు. ఇంకా గతంలో లాగా మార్నింగ్ ఇచ్చేసి ఎవరికాళ్ళు ఇచ్చేసి ఆ చేతులు దులుపుకునే కార్యక్రమం కాకుండా దాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక పండగ వాతావరణం నెలకొల్పి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందనేది విస్తృతమైన ప్రచారం జరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మీడియాని తనదైన శైలిలో మీడియా ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించే విధానాలు, ప్రజలకు ఏమైతే కార్యక్రమాలు చేపడతారో అవన్నీ కూడా త్రూ ది మీడియా ద్వారా ఉపయోగించుకునేలా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఒక పండగలాగా జూలై 1వ తేదీన జరపాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన సంకల్పం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్,
799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.